పూరా లోకల్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని మనం తిప్పి కొడదాం. మన అందరం ఈ రోజు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. మోదీ గారు ఈ దేశాన్ని, ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ గ్రామాలని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో వికసిత్ భారత్ కింద ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పుడు సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేటువంటి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అతి ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన మున్సిపాలిటీ దాదాపు 52 లక్షల ఓటర్లు ఉన్నటువంటి మన మున్సిపాలిటీ తెలంగాణలో 4 కోట్ల జనాభాలో ఒక వంతు జనాభా హైదరాబాద్లో ఉంటే, ఒక వంతు గ్రామీణ ప్రాంతంలో ఉంటే, మళ్ళీ 3వ వంతు ఈరోజు మున్సిపాలిటీలు ఉన్నాయి. మన భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలంటే, మన దగ్గర కూడా మనకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే, మన బతుకులు బాగుపడాలంటే, మన గ్రామీణ ప్రాంతం బాగుపడాలంటే, మన పట్టణాలు బాగుపడాలంటే, మన పేదలకు ఇల్లు కావాలంటే, మన ఆరోగ్య రక్షణ కావాలంటే కేవలం మోదీ గారి వల్ల అవుతుంది, మోదీ గారి పథకాల వల్ల అవుతుంది. అది కూడా మీరు ప్రజల దాకా రాకుండా చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ మీరు పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద ఎన్ని హాస్పిటల్స్లో ఈరోజు బకాయి ఉన్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ కింద ఎంతమంది పిల్లలకు ఈరోజు ఫీజు రావాల్సిన అవసరం ఉన్నది. కానీ అదే ఆయుష్మాన్ భారత్ మీరు ఎందుకు ఇక్కడ ప్రకటించట్లేదు? ఫసల్ బీమా యోజన మీరు ఎందుకు ప్రకటించట్లేదు? ఎందుకు దీన్ని అమలు పరచట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాలను మీరు ప్రజల దాకా ఎందుకు తీసుకోపోవట్లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీరు ప్రశ్నిస్తూ ఉంది. మిత్రులారా, అందరికీ కోరుతా ఉన్నాను, పట్న ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక కేరళలో త్రివేంద్రం క్యాపిటల్లో భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టు అడ్డా మీద మనం కాషాయి జెండా ఎగిరేసినాం. ఏ త్రివేంద్రంలో అయితే, ఏ కేరళలో అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని వందలాది మంది చంపిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుదల ఆగలేదు. కార్యకర్తల ఒక త్యాగాల మీద ఈరోజు త్రివేంద్రంలో మనం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించినాం. అది ఎగిరేసినటువంటి ఒక నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మనం ఎగిరేసినాం. ఏ కార్పొరేషన్ అయితే 75,000 కోట్లతో బడ్జెట్ ఉన్నటువంటి ఒక ఏదైతే పురపాలక సంఘం ఉందో అది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం కైవసం చేసుకుంది. అంతేకాదు మిత్రులారా, 25 స్థానాల్లో 29 కార్పొరేషన్లో 25 స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సరళి మారుతూ ఉన్నాయి. పట్టణాలలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దేశం ముందుకు పోవాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు, మళ్ళీ మనకు అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మద్దతు పలకాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు కూడా మోదీని ఆదరించి ఆ రోజు 8 పార్లమెంట్ సీటు మనకి ఇచ్చారు. ఇదే తెలంగాణ ప్రజలను మళ్ళీ అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను, రేపు మీ దగ్గర జరగబోయేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరించండి, ఆశీర్వాదించండి. మేము మీకోసం, మీ కమిట్మెంట్తోని, మీ యొక్క సర్వీస్ కోసం సేవ చేయడానికి మేము కేవలం రాజకీయాల్లో అధికారం కోసం రాలే, సేవ కోసం వచ్చాము, సేవ చేస్తాము, ప్రజల పక్షాన ఉంటాము.